నా నిందను మోయడానికి వచ్చిన వాడు, నా శాపాన్ని మోయడానికి వచ్చినటువంటి వాడు, నా యొక్క భారాన్ని భరించడానికి వచ్చినటువంటి వాడు అని చెప్పి అండి నాకు సమాధానం కలగజేయడానికి వచ్చిన వాడని గుర్తించారు. అందుకే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడి ఉంది, ఆయన సమాధానకర్త. ఆయన పేరేంటమ్మా? సమాధానకర్త. నేను ముగిస్తూ ఉన్నాను. అయితే మరొక్క మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రాత్రి ఎందుకు జ్ఞానులు 3 రకాలైనటువంటి కానుకలు తెచ్చారు అంటే, ఒకటి బంగారం పరిశుద్ధతకు గుర్తు, బంగారం రాజరికానికి గుర్తు. రెండవది ప్రియ దేవుని బిడ్డలారా, సాంబ్రాణి నైవేద్యానికి గుర్తు. ఆయన మాత్రమే ఆరాధనీయుడు అని చెప్పి ఆయన దగ్గరికి తీసుకుని వచ్చాను. మూడవదిగా మనం ఆలోచన చేస్తే, బోళము నా పాపాన్ని, నా శాపాన్ని, నా నిందలను భరించడానికి వచ్చినటువంటి వాడు. నా నిందను ఆయన భరించి నాకు నెమ్మదివ్వడానికి, నాకు విడుదలివ్వడానికి వచ్చినటువంటి వాడిని మూడో గుంపు గమనించి ఆయన దగ్గరకు వచ్చి పెట్టెలు విప్పి కానుకలను సమర్పించి బిడ్డలారా సాగిలపడి ఆయనను పూజించి సంతోషంతో తిరిగి వెళ్ళారు. ఈ రాత్రి చాలాసేపు నుంచి మీరు కూర్చున్నారు, చాలాసేపు నుంచి దేవుని మాటలు వింటూ ఉన్నారు. మరి నువ్వెలా తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు? నీ అంతరంగంలో ఏ సంతోషాన్ని నింపుకున్నావు? తల ఉంచుదాం, కళ్ళు మూద్దాం, చిన్న ప్రార్థన చేస్తాను. పిల్లరా అందరూ కూడా ఒక్కసారి తల ఉంచండి, కళ్ళు మూయండి. నీ అభిప్రాయం ఏంటి యేసు ప్రభువుని గురించి? నువ్వేమనుకుంటూ ఉన్నావు? ఆ జ్ఞానులను పిలిచి మొదటి గుంపును అడిగితే ఆయన రాజు అన్నారు. రెండో గుంపును పిలిచి అడిగితే ఆయన ఆరాధనకు యోగ్యుడు అన్నారు. మూడో గుంపును పిలిచి అడిగితే నా నిందను భరించేవాడు అన్నారు. మరి నువ్వేమనుకుంటూ ఉన్నావు? నువ్వేమనుకుంటూ ఉన్నావు? ఒకసారి మనలో మనం ప్రియులారా చిన్న ప్రార్థన చేద్దాం, మనలో మనం పరిశీలన చేసుకుందాం. ఒకసారి గుండెల మీద చేసుకుని చెప్పు, నీ రాజు యేసు ప్రభువేనా? నీ ఆరాధన ఆయనకే చెందుతూ ఉందా? నీ శాపాన్ని మోసిన వాడు ఆయనే అని చెప్పి ఆయనకి ఎప్పుడో బాప్తిసం ద్వారా మాటిచ్చావు, నిలబెట్టగలుగుతూ ఉన్నావా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గరుడైన మా ప్రభువానికి స్తోత్రాలు. కొద్దిసేపు నేను మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. విన్న వర్తమాన బిడ్డలు దీవెనకరంగా అనుగ్రహించారు. యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. సందేశాన్ని అందించినటువంటి జనసేవకులకి సంఘం తరపున, నా కుటుంబం తరపున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే ఇట్లాంటి సర్వీస్ కేక్ కటింగ్ అయ్యగారు ప్రార్థన చేసి జరిగించవలసిందిగా ఈ సమయాన్ని వారికి నేను అప్పగిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును. ఒక చిన్న ప్రార్థన, కేకు ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా సమర్పించినటువంటి బిడ్డలు పద్మానాయన శ్రీ ద్వారా నాకు ఇచ్చినటువంటి రక్షకుండు దయించినాడట మన కొరకు రక్షకుడు దయించినాడట రక్షకుడు Yeah.